ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి గోమాతని తాకమ్మా, నీ ఇంట్లో అష్టైశ్వర్యాలు తాండవం చేస్తాయి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారి సందేశాన్ని పూర్తిగా వినడం కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోదండి. ఆ సాయినాథుని ఆశీర్వాదం అందరితో ఉండాలని ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి నా వాక్కు వేదవాక్కు, అందుకే నీ జీవితంలో నా వాక్కు అమృత వర్షాన్ని, సుదీర్ఘ ఆనందాన్ని తీసుకొస్తుంది. ఈ సాయినాథుని లీలామృతాన్ని ఆస్వాదించే ముందు ఈ బాబాపై నమ్ముకున్న అచంచలమైన భక్తి, శ్రద్ధ చాటుకో. ఈ పూర్తిగా నీకు చూస్తేనే అర్థమవుతుందమ్మా. ఈ దివ్యవాణి అనే సువర్ణ సామ్రాజ్యంలో ప్రవేశించు. నా ప్రాణ సమానమైన నా బిడ్డకి, నా ప్రియమైన బిడ్డకి ఇటువైపు చూడమ్మా, నా వైపు దృష్టి పెట్టు. నేను నీ వైపు దృష్టి పెడతాను. నువ్వు నన్ను ఒక్కసారి తలుచుకుంటే చాలు, నేను జీవితాంతం నేను బాధ్యతగా తీసుకుంటాను. ఈ విశ్వాన్ని పరిపాలించే నా పరమాత్మ ఈ సాయినాథుడే హృదయం ఎంతగానో మురిసిపోతుంది. నీ భక్తికి, నీ యొక్క అచంచలమైన శ్రద్ధకి నాకు ఎంతో ముచ్చటేస్తుంది. నిన్ను జన్మ జన్మలకి ఆనందం కలుగుతుంది తల్లి. నీకు ఎటువంటి లోటు లేకుండా చేసే బాధ్యత నాదే తల్లి. ఇక నువ్వు ఏం చేయాలి, ఎలా నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలన్న విషయం నేను చెప్తాను. నీ సకల దుఃఖాల నుండి, దరిద్రపు బాధల నుండి విముక్తిని చేస్తాను. నిన్ను ఇంట్లో ఆనంద తాండవం చేసే నవయుగ కాలమిది. నీ సుకృత ఫలమే ఇప్పుడు నీ పుణ్యఫలమై నేడు నీ ఎదుట నీ సాయినాథుని వాక్కుగా నిలిచింది. ఎలాంటి సంకోచం లేకుండా, ఎలాంటి బాధలు లేకుండా, సర్వమితులు వీడి నా అమృత వాక్కులను ప్రశాంతంగా చిత్తంతో ఆలకించు. ఈ యొక్క పురాణ పురుషుడైన శ్రీ మహావిష్ణువు క్షీర సముద్రాన్ని సాధించి ఏ విధంగా అయితే త్రిలోకాలకు అలాగే ఐశ్వర్యాన్ని తీసుకువచ్చాడో, నీకు చేసిన కర్మ ఫలితాలు, ధర్మకార్యాల వల్ల నీ ఇంట భాగ్యలక్ష్మి శాశ్వతంగా అవతరించబోతుంది. నీ భాగ్య జాతకంలో దరిద్రయోగం, కారు చీకట్లు, గ్రహదోషాలు సమూలంగా పటాపంచలు అవుతాయి. నీ గృహమున నవ ఆనంద నిలయమై, నవ వసంతమై, పారిజాత పుష్పాల వలె సుగంధభరితమైన నీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. నువ్వు గోమాతను తాకిన వేళ విశేషం నీకు అంతా కూడా మంచిగానే ఉంటుంది. నేను చెప్పే వాక్కు కోసం అచ్చం సత్యవాక్కు. ఈ సత్యవాక్కుని నువ్వు ఖచ్చితంగా ఆలకించు, మనసు పెట్టి విను. నేను చెప్పే ప్రతి ఒక్క మాటకి అర్థం అనేది నీకు బోధపడుతుంది. తల్లి మహాలక్ష్మి నీ ఇంట్లో స్వర్ణహస్తాలతో సర్వసంపదలను స్వయంగా నీకు తీసుకురాబోతుంది. ఇది ద్వారకామయ పీఠం సాక్షిగా నేను చెబుతున్న అమోఘమైన మాటమ్మా. నీకు తిరుగులేని పరమ సత్యవాక్కు. దివ్య లోకాలను దేవేంద్రుడు ఎలా కల్పవృక్షం కూర్చుని సర్వ భోగ భాగ్యాలతో ఈ భూమండలంలో, ఈ సమాజంలో ఉన్న వైభోగాలను అందుకున్నారో, అలాగే నీ ఇంట నువ్వు అందుకోబోతున్నావు. ఆ పరిపాలమైన కాలం వచ్చేసింది. నీకు అనుకూలమైన కాలం వచ్చేసింది. నువ్వు అనుభవించిన దరిద్రం, చేతిలో పైసా లేక సమాజంలో నువ్వు చవిచూసిన పరాభవాలు, అవమానాలు ఇవన్నీ కూడా నీ ముఖంలో ఈ రోజుతో సర్వనాశనం అయిపోతాయి. నువ్వు పడుతున్న ఈ యొక్క పరమ దుఃఖమంతా కూడా పటాపంచలైపోతుంది. వెలుగుతున్న ప్రకాశాన్ని చూసి నా ద్వారకామయిలోని పవిత్ర ధుని అగ్నిజ్వాలలు మరింత ఆనందంగా ప్రజ్వరిల్లుతున్నాయి. తల్లి నీ సర్వకర్మలు, బంధాలు పటాపంచలైనవి. నీ లోగిలికి మంగళప్రదంగా అడుగుపెట్టబోతున్నాయి. నా ముద్దు బిడ్డవు నువ్వు, నా ఎంతో ఇష్టమైన ప్రియమైన బిడ్డవు. ఇప్పటి వరకు కష్టాలనే అరణ్యవాసం నువ్వు చేశావు. అలాగే వాటన్నిటినీ కూడా ముగించుకొని ఇక సంతోషకాలంలో అడుగుపెట్టబోతున్నావు. అరణ్యకాలం ముగించుకున్న రఘురాముడు అయోధ్యకు తిరిగి వచ్చి, అలాంటప్పుడు ఏ విధంగానైతే ఆనందంతో ఆ యొక్క ఊరు వాడ అంతా సంతోషంతో, బంధుమిత్రులతో, సుఖ సంతోషాలతో ఉందో, ఇక నీ జీవితం కూడా అలా ఆనందాలతో, కోలాహలంతో
వెలగబోతుందమ్మా. నీ గృహంలో ప్రతి ఒక్క ఇటుక, ప్రతి ఒక్క అణువు పవిత్రమైన దేవాలయంగా మారబోతుంది. ఆ మహాలక్ష్మీదేవి గల్లు గల్లుమనే గజ్జల శబ్దంతో నీ ఇంట్లో బంగారు పాదంతో అడుగుపెట్టబోతుంది. నీ ఇల్లు ఇక ఎలాంటి సంపదకు లోటు లేకుండా ఎప్పుడూ సిరి సంపదలతో ఉంటుందమ్మా. ఇందులో ఎలాంటి అనుమానము లేదు తల్లి. నువ్వు చేయవలసింది దీనికి కళ్ళు చూసి తరించు, నా లీలలు విశ్వసించు. ఈ ద్వారకా యుగాన్ని దరిద్రుడైన కుచేలుడు కన్నీళ్లతో గుప్పెడు అటుకులు తెచ్చి పరమాత్ముడైన శ్రీకృష్ణునికి సమర్పించినప్పుడు ద్వారకాశుడు వాటిని స్వీకరించి అతనికి స్వర్ణమయ నగలు అన్నీ కూడా అచంచలమైన భక్తికి, నిరుపేదరికంలో నువ్వు కోల్పోయిన శ్రద్ధకు నేను నీకు అక్షయపాత్ర వంటి అమితమైన సంపదను, అనంతమైన జీవితాన్ని ప్రసాదిస్తున్నాను. నువ్వు నోరు తెరిచి అడగకముందే నీ హృదయగతాన్ని, నీ కడుపులోని ఆకలిని ఎరిగిన ఆ జగద్గురువుని నేను నీ కష్టాలన్నీ కూడా ఇకపై జీవితమంతా కూడా ఆనందంగా ఉండేలా చేస్తాను. ఆ కష్టాలన్నీ తొలగిపోతాయమ్మా. బిడ్డ హాలాహలంలో ఎప్పుడైతే పుట్టినప్పుడో ఆ పరమశివుడు లోక కళ్యాణం కోసం ఆ విషయాన్ని తాను మింగి దేవతలకు విముక్తిని కలిగించాడో, అమృతాన్ని ఎలా అయితే ఇచ్చాడో నీ జీవితంలో ఉన్న కష్టాలు, అప్పులు అనే విషయాన్ని నేను నా గొంతులో దాచుకొని నా భుజాలపైన స్వీకరించి నీకు ఆనందమనే ఐశ్వర్యాన్ని, అమృతమనే ఒక ధారను నీకు ఇస్తాను. భయమనే సంశయాన్ని సంఖ్యలు తెంచివేసి ధైర్యంగా నీ సంతోషమైన సామ్రాజ్యాల్లోకి అడుగుపెట్టు. నీ ఇంటిన ముఖద్వారంన పచ్చటి తోరణాలు కట్టు. మంగళప్రదమైన శంఖానాదాలు, వాయిద్యాలు మొగే శుభ గడియారంగా రాబోతుంది. ఆ లక్ష్మీదేవి తన అఖండ కాంతితో స్థిర నివాసంగా నీ ఇల్లు కాబోతుంది. పురాణాల్లో సత్యహరిశ్చంద్రుడు విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు అన్ని కష్టాలను కూడా ఓర్చుకొని శ్మశాన వాటికలో ధర్మాన్ని వీడక చివరకు ఎలాగైతే తన రాజ్యాన్ని కోల్పోయినా కూడా కీర్తిని తిరిగి పొందాడో, అలాగే నువ్వు కూడా సమాజంలో కోల్పోయిన కీర్తి ప్రతిష్టలను, గౌరవ మర్యాదలను అన్నిటినీ రెట్టింపు వైభవంతో తిరిగి పొందబోతున్నావు తల్లి. నిన్ను చూసి నవ్విన వాళ్ళు, నిన్ను చూసి వెక్కిరించిన వాళ్ళు, రేపు నిన్ను చూసి కించపరిచిన వాళ్ళు కీర్తికి నీ ఇంటి ముందు ఉండేలా నేను చేస్తాను. నువ్వు సమాజానికి ఆదర్శంగా ఉంటావు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.